So be careful that your work or your family never takes the place of God in your life. కాబట్టి నీ పని గాని నీ కుటుంబం గాని నీ జీవితంలో దేవుని స్థానాన్ని తీసుకోకుండా ఉండేటట్లు చూచుకో. Those of you who are married మీలో పెళ్లైన వారు, and the rest of you who work, మీలో పనిచేసే మిగిలిన వారు, if your work ever becomes your God, మీరు చేసే పని ఎప్పుడైనా మీ దేవుడిగా మారితే then you got to look to that God for your salvation. అప్పుడు మీ రక్షణ కొరకు ఆ దేవుని వైపు చూడాలి. And when you have a problem, you got to go to that God, which is your work, to find a solution. మీకేదైనా సమస్య ఉన్నప్పుడు మీరు పరిష్కారం కొరకు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. Always put, what does it mean to seek God's kingdom first? It means to put God first in everything. దేవుని రాజ్యాన్ని మొదట వెదకడం అంటే ఏంటి? దాని అర్థము దేవుణ్ణి అన్ని విషయాల్లో మొదట పెట్టడము. Many people misunderstand that. అనేక మంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. What does it mean to seek God's kingdom first? దేవుని రాజ్యాన్ని మొదట వెదకడం అంటే ఏంటి? Does it mean if I spend 8 hours at work, I have to spend more than 8 hours in prayer and the Bible study? No. నేను పని చేస్తూ 8 గంటలు గడిపితే బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ 8 గంటలు గడపాలనా? కాదు. It means that in every area of my life, God controls my life. దాని అర్థము నా జీవితం యొక్క ప్రతి విషయంలో దేవుడు నా జీవితాన్ని నియంత్రిస్తాడు. That is God's kingdom first, morning till night. My life is governed by God. అదే దేవుని రాజ్యాన్ని మొదట పెట్టడం. ఉదయం నుండి సాయంత్రం వరకు నా జీవితం దేవుని చేత పరిపాలించబడుతుంది. Our misunderstanding comes because we misunderstand kingdom. We don't have kingdoms nowadays. మనం తప్పుగా అర్థం చేసుకోవడం రాజ్యము అనే మాట వల్ల వస్తుంది. ఈ రోజుల్లో మనకు రాజ్యాలు లేవు. We have the rule, government of God. మనకు దేవుని యొక్క పరిపాలన అంటే ప్రభుత్వం ఉంది. So let me paraphrase it and then you'll understand Matthew 6:33. కాబట్టి మత్తయి 6:33ను ఈ విధంగా చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. Seek the kingdom of God first and his righteousness. మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెదకుడి. Seek the rule of God in your life. మీ జీవితంలో దేవుని యొక్క పరిపాలనను వెదకుడి. That means God should rule you అంటే దేవుడు మిమ్మును పరిపాలించాలి. and be always righteous. ఎల్లప్పుడూ నీతిమంతులుగా ఉండుడి. Let me paraphrase that. దాన్ని ఈ విధంగా చెప్తాను. Matthew 6:33. మత్తయి 6:33. Seek for God to rule you 24 hours a day. ఒక రోజులో 24 గంటలు దేవుడు నిన్ను పరిపాలించాలని కోరుకో. It's not a question of how much time you read the Bible or pray. నువ్వు ఎంత సమయం బైబిల్ చదువుతావో ప్రార్థన చేస్తావో అన్నది ప్రశ్న కాదు. Seek for God to rule you 24 hours a day, 7 days a week. దేవుడు నిన్ను రోజుకు 24 గంటలు వారానికి 7 రోజులు పరిపాలించాలని కోరుకో. That is seeking the kingdom of God or the rule of God first. దేవుని రాజ్యాన్ని దేవుని పరిపాలనను వెదకడం అంటే అదే. And his righteousness means make sure 24 hours a day everything you do is righteous. మరియు ఆయన నీతిని అంటే నువ్వు రోజుకు 24 గంటలు చేసేది నీతిగా ఉండేటట్లు చూచుకో. There's nothing crooked or shady in what you do. నువ్వు చేసే వాటిలో వక్రమైనది ఉండకూడదు. Then you understand. A lot of people think see kingdom God first means I must do full-time work or missionary work or give money for God's work. It's a lot of nonsense. అనేక మంది ఏమనుకుంటారంటే దేవుని రాజ్యం వెదకటం అంటే పూర్తికాల సేవ చేయటం, లేక మిషనరీగా వెళ్ళటం, లేక దేవుని సేవకు డబ్బులు ఇవ్వడం అనుకుంటారు. అది అర్థం లేనిది. The rule of God, that's what it means. దేవుని యొక్క పరిపాలన, దాని అర్థం అదే. So if you're at work for 8 hours or nowadays sometimes 10 hours or 12 hours, కాబట్టి నువ్వు 8 గంటలు పనిచేస్తే ఈ రోజుల్లో 10 గంటలు అవ్వచ్చు, 12 గంటలు కూడా కావచ్చు. make sure that God's ruling. దేవుడు పరిపాలించేటట్లు చూసుకో. That means you'd never do anything that would be unrighteous in your place of work. You'd never do anything to harm another person. అంటే నువ్వు పనిచేసే చోట అన్యాయమైన వాటిని చేయవు, నువ్వు ఎవరికి హాని కలిగించవు. You do what is upright. నువ్వు న్యాయమైన వాటినే చేస్తావు. And if you're told to do something unrighteous, అన్యాయమైన వాటిని చేయమని ఎవరైనా నీతో చెప్తే say, I'm sorry sir, I can't do that. నన్ను క్షమించండి, నేను అలా చేయలేను అని చెప్తావు. That troubles my conscience. అది నా మనస్సాక్షిని ఇబ్బంది పెడుతుంది. 2 benefits can come from it. దానివల్ల 2 ప్రయోజనాలున్నాయి. I know many times when I was in the Navy, నేను నావికాదళంలో ఉన్నప్పుడు అనేక సార్లు and the senior officers would ask me to do something which violated my conscience. నా పై అధికారులు నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏదైనా చేయమని అడిగినప్పుడు I would stand at attention and say, sir,
My conscience just troubles me. I can't do that. Excuse me, sir. నేను నిటారుగా నిలబడి నా మనస్సాక్షి నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను అది చేయలేను అని చెప్పేవాణ్ణి. And that was a serious thing to say that. అలా చెప్పడం చాలా తీవ్రమైన విషయం. But that's what gave me a spiritual backbone and made me strong. కానీ అదే నన్ను బలవంతుడిగాను ఆత్మ సంబంధమైన వెన్నెముక గలవాడిగాను చేసింది. So I hope you'll have I had many experiences like that when I was 23 years old. నాకు 23 ఏళ్ల వయసప్పుడు అటువంటి అనేకమైన అనుభవాలను పొందాను. 22 years old. I hope you will have experiences like that when you're 22, 23 years old. 22 ఏళ్ల అప్పుడే మీరు కూడా 22, 23 ఏళ్ల వయసులో అటువంటి అనుభవాలు పొందుతారని ఆశిస్తున్నాను. I was not only willing to lose my job. I was, in the Navy, if you disobey, you get jailed. నా ఉద్యోగం పోగొట్టుకోవడానికే సిద్ధపడలేదు. నౌకాదళంలో మీరు లోబడకపోతే మిమ్మల్ని జైల్లో పెడతారని మీకు తెలుసా? It's called a court martial and you get locked up for disobeying senior officer's orders. దాన్ని కోర్టు మార్షల్ అంటారు. మీ పై అధికారులు చెప్పింది మీరు చేయకపోతే మిమ్మల్ని జైల్లో పెడతారు. But God protected me from that. కానీ దేవుడు దాని నుండి నన్ను కాపాడాడు. Little things like supposing somebody asks you to drink a little wine, whiskey, alcoholic drink. అవి చిన్న చిన్న విషయాలు కావచ్చు. ఎవరైనా నిన్ను విస్కీ అంటే మద్యాన్ని తాగమన్నారు అనుకోండి. And you don't feel that that's right. అది సరికాదని మీరు భావిస్తారు. Why don't you stand up and say no? నువ్వు నిలబడి తాగను అని ఎందుకు చెప్పకూడదు? Why don't you girls decide that you're not going to dress the way other girls dress or all the film stars dress? You're going to be different. ఆడపిల్లలైన మీరు ఇతర ఆడపిల్లల వలె దుస్తులు వేసుకోమని ఎందుకు చెప్పరు? లేక సినీ తారల వలె మేము వేరుగా ఉంటామని చెప్పాలి. I remember once somebody came to me here in CFC and said, ఒకసారి CFCలో ఒక అతను నా యొద్దకు వచ్చి ఇలా చెప్పాడు. Brother Zach, what shall I tell my little girl? జాక్ గారు, నా చిన్న కుమార్తెతో నేను ఏమని చెప్పాలి? Who tells me, Daddy, look at those young sisters, see how they are dressing. I want to dress like that. ఆమె నాతో, నాన్న చూడు ఆ సహోదరీలు ఎలా దుస్తులు వేసుకున్నారో, నేను కూడా అలాంటి దుస్తులు వేసుకుంటాను అని చెప్తుంది. What shall I tell them? నేను ఆమెతో ఏమని చెప్పను? See how they adorn themselves. I want to be like that. వాళ్ళు ఎలాంటి నగలు పెట్టుకున్నారో చూడు, నేను కూడా అలా పెట్టుకుంటాను. I said, tell your daughter there are 2 types of young sisters in CFC. నేనేం చెప్పానంటే, CFCలో 2 రకాలైన సహోదరీలు ఉన్నారు అని నీ కుమార్తెతో చెప్పు. Not only one type. ఒక్క రకమే కాదు. One is the fashionable Bollywood type. ఒక రకం సినీతారులకు చెందిన వర్గం. And the other is more simple and God-fearing. మరొక రకం సామాన్యంగా ఉండే దైవభక్తి కలిగిన వర్గము. So your little girl has a choice which of the 2 to follow. కాబట్టి నీ కుమార్తె ఎంచుకోవచ్చు ఈ 2 వర్గాల్లో ఎవరిని అనుసరించాలని. There were 2 trees in the Garden of Eden. ఏదెను వనంలో 2 చెట్లున్నాయి. And God told Adam, choose which one you want. నీకేది కావాలో ఎంచుకో అని దేవుడు ఆదాముతో చెప్పాడు. In paradise, there were 2 trees to choose from. పరదైసులో ఎంచుకోవటానికి 2 చెట్లున్నాయి. So what's wrong in CFC having 2 types of ways of life to choose from? కాబట్టి CFCలో 2 జీవన విధానాలు ఉండటంలో తప్పే ఉంది. God allows it. దేవుడు దాన్ని అనుమతిస్తాడు. He allowed it in paradise, he'll allow it in CFC. ఆయన పరదైసులో దాన్ని అనుమతించాడు, CFCలో కూడా దాన్ని అనుమతిస్తాడు. It doesn't disturb me one bit. అది నన్ను కొంచెం కూడా కలవరపరచదు. That some people are worldly and some people are godly. కొందరు లోకానుసారులుగాను కొందరు భక్తిపరులుగాను ఉన్నారన్న విషయం. I see there's a choice, even you young brothers. అక్కడ ఎంచుకోవచ్చు. యవ్వన సహోదరులైన మీరు కూడా. You mix up with certain type of young brothers, they're always talking worldly stuff. Fine. మీరు కొంతమంది యవ్వన సహోదరులతో కలిస్తే వారెప్పుడూ లోకం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. But there's another type of young brother also in CFC. They won't be talking all that rubbish. కానీ CFCలో ఇంకో రకమైన యవ్వన సహోదరుడు కూడా ఉన్నాడు. అతడు అటువంటి చెత్త వాటి గురించి మాట్లాడడు. But you make a choice, like Adam made a choice. Shall I go to the tree of life or the tree of knowledge of good and evil? కనుక ఆదాము ఎంచుకున్నట్లే నువ్వు కూడా ఎంచుకో. నేను జీవవృక్షం యొద్దకు వెళ్లాలా, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం యొద్దకు వెళ్లాలా అని. Shall I go to what God wants me to go for or what God has forbidden? దేవుడు నన్ను వెళ్ళమన్న దాని యొద్దకు వెళ్లాలా, లేక దేవుడు నిషేధించిన దాని యొద్దకు వెళ్లాలా? And Adam made the wrong choice. If you make the wrong choice, there's no use saying, well, some people are in CFC like that. ఆదాము తప్పుగా ఎంచుకున్నాడు, నువ్వు కూడా తప్పుగా ఎంచుకొని CFCలో కొందరు అట్లా ఉన్నారు అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. In paradise there was that tree. పరదైసులోనే అటువంటి చెట్టు ఉంది. So it's perfectly okay. God has put certain people in CFC like that to test you. కనుక అది మంచిదే. దేవుడు CFCలో కూడా అటువంటి వారిని ఉంచాడు,
నిన్ను పరీక్షించడానికి, to see which direction you go. నువ్వు ఏ దిక్కులో వెళ్తావో చూడటానికి. If everybody in CFC were godly, there wouldn't be any choice for you. సిఎఫ్సిలో అందరూ భక్తిపరులైతే నువ్వు ఎంచుకోవటానికి ఏమీ ఉండదు. I said, thank God that some sisters are worldly and some brothers are worldly who watch worldly dirty movies. కనుక నేను దేవునికి వందనాలు చెప్తాను. ఎందుకంటే కొందరు సహోదరులు లోకస్తులుగా ఉన్నారు, కొందరు సహోదరులు లోకస్తులుగా ఉన్నారు. వారు మురికి సినిమాలను చూస్తారు. It's a choice for you. నీ ముందు ఒక ఎంపిక ఉంది. But when you make a choice, don't say somebody in CFC is like that. You made that choice. కనుక నువ్వు ఎంపిక చేసుకున్నప్పుడు సిఎఫ్సిలో ఎవరో అలాగున్నారని చెప్పొద్దు. నువ్వే ఎంపిక చేసుకున్నావు. There's no use Adam saying, but this was in paradise, this tree. ఈ చెట్టు పరదేశులోనే ఉంది అని ఆదాము చెప్పడంలో ప్రయోజనం లేదు. So what? అయితే ఏంటి? It was in paradise, but he was not supposed to take part in it. అది పరదేశులోనే ఉంది కానీ అతడు దాని నుండి తినకూడదు. So that doesn't disturb me. కాబట్టి అది నన్ను కలవరపరచదు. I see that God he tests people. దేవుడు ప్రజలను పరీక్షిస్తాడని నేను చూస్తాను. కొన్నిటిని అనుమతిస్తాడు. What do these people want? I'll put a choice before them. ఈ ప్రజలకు ఏం కావాలి? వారి ముందు ఒక ఎంపిక ఉంచుతాను. Here are some sisters like this and some sisters like this. ఇక్కడ కొంతమంది సహోదరులు ఈ విధంగా ఉన్నారు, వేరే కొంతమంది ఆ విధంగా ఉన్నారు. And he sees which you choose. నువ్వు ఏమి ఎంచుకుంటావో ఆయన చూస్తున్నాడు. Here are some brothers like this, some brothers like this. He sees whom you choose as your company. కొంతమంది సహోదరులు ఇలా ఉన్నారు, కొంతమంది అలాగున్నారు. నువ్వు ఎవరిని ఎంచుకుంటావో ఆయన చూస్తున్నాడు. So, thorns, you can allow thorns to come and choke you. కాబట్టి ముళ్ళు వచ్చి నిన్ను అణచివేయడానికి నువ్వు అనుమతించవచ్చు. Your work can become your God. నువ్వు చేసే పని నీకు దేవుడిగా మారిపోవచ్చు. God must rule you in the principles of your work. నీ పని యొక్క నియమాలలో దేవుడు నిన్ను పరిపాలించాలి. And the other thing is pleasures. It says in verse 14, pleasures of this life. ఇంకొక విషయం ఏంటంటే భోగములు, ఈ జీవిత సంబంధమైన భోగములు. 14వ వచనం. There are good pleasures and bad pleasures. మంచి భోగాలున్నాయి, చెడు భోగాలున్నాయి. Just like in paradise, there was a good tree and a bad one. పరదైసులో ఒక మంచి చెట్టు, ఒక చెడ్డ చెట్టు ఉన్నట్లే. Because if they were not, there wouldn't be any choice. ఎందుకంటే అలా లేకపోతే ఎంచుకోవటానికి ఏమీ ఉండదు. Is there pleasure in sin? పాపములో భోగమున్నదా? Does the Bible say, no, there's no pleasure in sin? లేదు, పాపములో భోగము లేదు అని బైబిల్ చెప్తుందా? You should not go for sin because there's no pleasure in sin. మీరు పాపం చేయకూడదు ఎందుకంటే పాపంలో భోగం లేదు అని చెప్తుందా? That would be a lie. అదొక అబద్ధం అవుతుంది. You know from your experience there's a lot of pleasure in sin. పాపంలో ఎంతో భోగమున్నదని మీ అనుభవం నుండి మీకు తెలుసు. And do you know the Bible speaks about the pleasures of sin? పాపము యొక్క భోగం గురించి బైబిల్ చెప్తుందని మీకు తెలుసా? Let me show you that scripture. ఆ లేఖనాన్ని మీకు చూపిస్తాను. Hebrews 11:25. హెబ్రీయులు 11:25. Enjoying the pleasures of sin. పాపము యొక్క భోగమును అనుభవించుట. Do you know the Bible says you can enjoy the pleasures of sin? నువ్వు పాపము యొక్క భోగమును అనుభవించొచ్చని బైబిల్ చెప్తుందని నీకు తెలుసా? The Bible is realistic. బైబిల్ గ్రంథము వాస్తవమైనది. It doesn't say that there is no pleasure in sin. పాపములో భోగం లేదని బైబిల్ చెప్పదు. There is pleasure in sin. పాపములో భోగం ఉంది. But it says the passing pleasure of sin. కానీ అల్పకాల పాప భోగము అని చెప్తుంది. That's the point. It's passing. అది విషయం. అది అల్పకాలం ఉండేది. Think of all the pleasures of sin that you have enjoyed in the past. మీరు గతంలో అనుభవించిన పాప భోగాలన్నిటి గురించి ఆలోచించండి. Maybe all of you have enjoyed something or the other. మీరందరూ ఏదో ఒక పాప భోగాన్ని అనుభవించి ఉంటారు. A little pleasure you got out of something you knew Christ would not do. క్రీస్తు దాన్ని చేయడు అని మీకు తెలిసిన దాని నుండి మీరు కొంత భోగాన్ని అనుభవించారు. Something you knew that you would not even do in the presence of another believer. వేరే విశ్వాసి ఎదుట కూడా నువ్వు చేయవని నీకు తెలిసిన విషయం. Yes, you got some pleasure out of it. అవును, దాని నుండి కొంత భోగాన్ని అనుభవించావు. The Bible says that. బైబిల్ గ్రంథము అదే చెప్తుంది. But let me ask you, నేను మిమ్మల్ని అడుగుతాను, for how many minutes did you get that pleasure, or perhaps seconds? ఎన్ని నిమిషాలు లేక ఎన్ని క్షణాలు మీరు ఆ భోగాన్ని అనుభవించారు? For how many seconds did you get that pleasure? Maximum? అత్యధికంగా మీరు ఎన్ని క్షణాలు ఆ భోగాన్ని అనుభవించారు? Not more than 3 or 4 minutes. 3-4 నిమిషాల కంటే ఎక్కువ కాదు. Every pleasure of sin is like that. ప్రతి పాప భోగము అటువంటిదే. And that's where the devil fools you. అక్కడే అపవాది మిమ్మల్ని మోసగిస్తాడు. Take 4 minutes of pleasure and spend eternity with me, Satan says. 4 నిమిషాలు పాపభోగాన్ని అనుమతించు,
నిత్యత్వము నాతో గడుపు అని సాతాను చెప్తాడు. You say, sure. నువ్వు సరే అంటావు. Take 4 minutes of pleasure and spend eternity with me. 4 నిమిషాలు పాపభోగాన్ని అనుభవించి నాతో నిత్యత్వం గడుపు. And Jesus says, deny yourself. Spend eternity with me. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నాతో నిత్యత్వం గడుపు అని యేసు చెప్తాడు. The passing pleasures of sin. The Bible doesn't say there are no pleasures. అల్పకాల పాపభోగము. భోగాలు లేవని బైబిల్ చెప్పడం లేదు. The Bible doesn't say you can't enjoy it. మీరు వాటిని అనుభవించలేరని బైబిల్ చెప్పడం లేదు. The expression here is enjoy the passing pleasures of sin. ఇక్కడున్న మాట ఏంటంటే అల్పకాల పాపభోగమును అనుభవించుట. Moses refused it. మోషే దాన్ని తిరస్కరించాడు. He had a choice. అతని ముందు ఒక ఎంపిక ఉంది. God put Moses in Pharaoh's palace where there was a choice. ఎంచుకోవాల్సిన అవసరమున్న ఫరో రాజభవనంలో దేవుడు మోషేను పెట్టాడు. The passing pleasures of sin, or I choose to follow the Lord. అల్పకాల పాపభోగాన్ని అనుభవించడమా లేక ప్రభువుని వెంబడించడమా? I choose to follow the Lord. ప్రభువును వెంబడించడమే ఎంచుకుంటాను. I want to say to you young people, there'll always be a choice for you. యవనస్తులైన మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ ముందు ఎల్లప్పుడూ ఒక ఎంపిక ఉంటుంది. And sex is the strongest desire. లైంగిక వాంఛ అతి బలమైన వాంఛ. The area where you will have to make a choice more than in any other area of pleasure in your life. మీ జీవితంలో అన్ని విషయాల కంటే ఈ విషయంలోనే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. There's tremendous pleasure in sex. సెక్సులో బ్రహ్మాండమైన భోగం ఉంది. And it's God who created it. దాన్ని సృష్టించింది దేవుడే. And the devil knows there's great pleasure in it. దానిలో గొప్ప భోగముందని అపవాదికి తెలుసు. And he knows that there's only one right way to enjoy it, and that's in marriage. దాన్ని అనుభవించడానికి సరైన మార్గం ఒకటేనని, అది వివాహ బంధంలోనేనని అపవాదికి తెలుసు. And it's right in marriage. It's always wrong outside of marriage. వివాహ బంధంలో అది సరైనదే. వివాహ బంధం బయట అది ఎల్లప్పుడూ తప్పే. And I want to encourage you to be very careful in this area. ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్త వహించాలని మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. I know it's a battle because I was young like you. ఒకప్పుడు నేను మీ వంటి యవనస్తున్నే కాబట్టి అదొక పోరాటమని నాకు తెలుసు. I was not different from you. It's a battle, it's a battle, it's a battle. నేను మీకు వేరుగా ఉండలేదు. అదొక పోరాటము, పోరాటము, పోరాటము. You decide I'm going to fight that battle. ఆ పోరాటాన్ని పోరాడతానని మీరు నిర్ణయించుకుంటారు. I'm never going to give up. నేను ఎప్పుడూ చేతులెత్తేను. If the giant doesn't fall like David threw one stone. దావీదు ఒక్కరాయి విసిరినప్పుడు ఆ ఆజానుబాహుడు పడిపోకపోతే, well, I've got 25,000 stones ready to make sure that giant is going to fall. ఆ ఆజానుబాహుడు పడిపోయేటట్లు చేయడానికి నా దగ్గర 25,000 రాళ్లున్నాయి. I'm going to fight him and fight him and fight him till he has fallen and I've cut off his head. అతడు పడిపోయి నేను అతడి తలను నరికివేసే వరకు నేను అతన్ని పోరాడతాను, పోరాడతాను, పోరాడతాను. You see, there's a natural attraction between boys and girls in this area. ఈ విషయంలో అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య ఒక స్వాభావికమైన ఆకర్షణ ఉంది. It's natural. It sort of arises when you're 13, 14 years old. అది సహజమైనదే. మీకు 13, 14 ఏళ్ల వయసులో అది వస్తుంది. And if you don't control it, you're going to destroy yourself. మీరు దాన్ని అదుపులో పెట్టకపోతే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు. I might as well tell you, I can't stop you from destroying yourself. ఆ విషయాన్ని నేను మీతో చెప్పడం మంచిది. మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకుండా నేను మిమ్మల్ని ఆపలేను. I can only warn you. నేను మిమ్మల్ని కేవలం హెచ్చరించగలను. I've used this example how I remember in the days when I was a student in physics laboratory, I would try and keep a north-south magnet, try and see how close can I hold it without it touching. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఫిజిక్స్ ల్యాబ్లో ఒక అయస్కాంతం యొక్క 2 ధ్రువాలను దగ్గర పెట్టి అవి అతుక్కోకుండా ఎంత దగ్గర పెట్టగలనో చూశాను. And if it's a powerful magnet, అది శక్తివంతమైన అయస్కాంతం అయితే you try. మీరు దాన్ని ప్రయత్నించి చూడండి. All of a sudden, I don't want it to touch, but it touched. అది అతుక్కోకూడదని నేను అనుకుంటాను, కానీ అకస్మాత్తుగా అది అతుక్కుంటుంది. I'm trying to keep this north-south magnet very close. No, I'm strong enough. అయస్కాంతం యొక్క 2 ధ్రువాలను దగ్గర పెట్టాలని చూస్తున్నాను. నేను చాలా బలవంతుణ్ణి. I'm strong enough. No. Then suddenly it touched. లేదు, నా యొద్ద తగినంత బలం ఉంది, కానీ వెంటనే అది అతుక్కుపోతుంది. Then I pull it apart. అప్పుడు నేను వాటిని విడదీస్తాను. Let me see if I can bring it. How close can I bring it without touching? అవి అతుక్కోకుండా ఎంత దగ్గరికి తీసుకురాగలనో నేను చూస్తాను. That's the type of foolishness that a lot of young people try. అనేక మంది యవనస్తులు
ఆ విధంగా అవివేకంగా ఉంటారు. And try to get close to the opposite sex. No, I won't touch. అమ్మాయిలకు దగ్గరగా ఉండాలని చూస్తారు, వారిని ముట్టుకోం అనుకుంటారు. And it not only goes to touching, it goes to something much worse than that. వాళ్ళు ముట్టుకోవటమే కాకుండా దానికంటే ఘోరమైన వాటిని కూడా చేస్తారు. Who are you destroying? Yourself. నువ్వు ఎవరిని నాశనం చేస్తున్నావు? నిన్ను నువ్వే. You're destroying a happy marriage. నువ్వు ఒక సంతోషకరమైన వివాహ బంధాన్ని నాశనం చేస్తున్నావు. You're going to have to live with regret all your life for the sake of 5 minutes or 2 minutes of pleasure. 5 నిమిషాలు లేక 2 నిమిషాల భోగం కొరకు నీ జీవితకాలమంతా పశ్చాత్తాపంతో గడుపుతావు. Forget eternity. What about this earth? నిత్యత్వం గూర్చి మర్చిపో. ఈ భూలోకం సంగతేంటి? And the girl has got a lot more to lose than a boy. ఒక అబ్బాయి కంటే ఒక అమ్మాయి ఎక్కువ పోగొట్టుకుంటుంది. That's why I want to warn you girls, be careful of boys who try to attract you. ఆడపిల్లలైన మిమ్మును హెచ్చరిస్తున్నాను. మిమ్మును ఆకర్షించడానికి ప్రయత్నించే అబ్బాయిల గురించి జాగ్రత్త పడండి. We are not ignorant of Satan's schemes, Paul said. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని పౌలు చెప్పాడు. I want you girls to be not ignorant of boys' schemes. అబ్బాయిల తంత్రములను మీరు తెలుసుకోకుండా ఉండకూడదని అమ్మాయిలైన మిమ్మును కోరుకుంటున్నాను. You know how a boy will try to attract you? ఒక అబ్బాయి నిన్ను ఎలా ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడో తెలుసా? First of all, by praising you. మొట్టమొదటిగా నిన్ను పొగట్టం ద్వారా. Oh, sister, you're so pretty. You're so pretty. ఓ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా అందగత్తెవు అంటాడు. God gave you such beautiful features. దేవుడు నీకు ఒక అందమైన రూపాన్ని ఇచ్చాడు. There's something divine about you. నీలో ఏదో ప్రత్యేకమైన విశేషం ఉంది. You're already ready to be knocked out now. నువ్వు అప్పటికే పడిపోవటానికి సిద్ధంగా ఉన్నావు. Praise you and really? You did that? That's fantastic. నిన్ను పొగుడుతాడు. నువ్వు అంత గొప్ప పని చేశావా? అద్భుతం అంటాడు. How did you do that? అది నువ్వు ఎలా చేశావు? You sing so well. నువ్వు ఎంత బాగా పాడతావో. What are the other words? Words like that anyway. ఇంకేం మాటలు చెప్తాడు? అలాంటి మాటలే చెప్తాడు. That's tactic number 1. అది మొదటి తంత్రము. And then to complete the job is tactic number 2. ఆ తర్వాత పని పూర్తి చేయడానికి రెండవ తంత్రాన్ని వాడతాడు. You know, my parents don't understand me. నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోరు. They trouble me so much at home. ఇంటి దగ్గర నన్ను చాలా ఇబ్బంది పెడతారు. My boss harasses me day and night. నా బాసు నన్ను రాత్రి పగలు వేధిస్తూ ఉంటాడు. I have this sickness I'm stuck with. నాకున్న ఈ వ్యాధి మానడం లేదు. I have this problem. I'm persecuted, misunderstood at home. ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. ఇంటికాడ నన్ను హింసిస్తారు, అపార్థం చేసుకుంటారు. This poor thing. నా మీద నాకే జాలేస్తుంది. And a little more of this sob story. I call it sob stories. ఇలా జాలి పుట్టించే కథలు చెప్తారు. అవి జాలి పుట్టించే కథలని నేను అంటాను. All lies, by the way. అయితే అవన్నీ అబద్ధాలే. And finally she's fallen. చివరికి ఆమె పడిపోతుంది. And discovers later on he's exploited her. ఆమెను తన స్వార్థానికి వాడుకున్నాడని తర్వాత కనుగొంటుంది. Probably robbed her of her virginity. ఆమె తన కన్యత్వాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు. And says goodbye. ఆ తర్వాత టాటా చెప్పి వెళ్లిపోతాడు. And goes and finds some other virgin to marry because he doesn't want you anymore. వెళ్లి పెళ్లి చేసుకోవడానికి ఒక కన్యకను కనుగొంటాడు. ఎందుకంటే నువ్వు ఇక అతనికి అక్కర్లేదు. How stupid are you going to be? నువ్వు ఇంత మూర్ఖంగా ఎందుకుంటావు? How stupid are you going to be? ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తావు? Boys are like that. అబ్బాయిలు అలాగే ఉంటారు. And to boys I say, beware of those girls who have flirtatious eyes, toss their hair in a certain way and you get all taken up. అబ్బాయిలతో నేను చెప్పేది ఏంటంటే, ఓర చూపులు చూసే అమ్మాయిల గురించి జాగ్రత్త పడండి. వారు తమ జుట్టును రకరకాలుగా అలంకరించుకుంటారు. Walk like fairies and కులుకుతో నడుస్తారు. With their eyes, they speak so nicely and joke and you're at work. వారు బాగా మాట్లాడతారు, జోకులు వేస్తారు. నువ్వేమో పనిలో ఉంటావు. And you think you're the most handsome guy in town who she has fallen for. She's just a flirtatious devil. నువ్వు ఆ ఊర్లో గొప్ప అందగాడివి కాబట్టి ఆమె నీకు పడిపోయిందని నువ్వు అనుకుంటావు. కానీ ఆమె సరసాలాడే దయ్యం వంటిది. She may even be married.
ఆమెకు పెళ్ళై కూడా ఉండొచ్చు. Be careful. జాగ్రత్తగా ఉండండి. God didn't create you to ruin your life like that. ఆ విధంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. There are numerous cases. Do you know how many emails I get? అటువంటి ఎన్నో సందర్భాలున్నాయి. నాకు ఎన్ని ఈమెయిల్స్ వస్తాయో మీకు తెలుసా? From young girls and young men who have messed up their life in just a few minutes. యువతీ యువకులు కొద్ది నిమిషాల్లోనే తమ జీవితాలను పాడు చేసుకున్నారు. అటువంటి వారి దగ్గర నుంచి వస్తాయి. They live with lifetime of regret. వారి జీవితాంతము పశ్చాత్తాపంతో గడుపుతారు. The passing pleasures of sin. అల్పకాల పాపభోగములు. If you keep polluting your mind with pornography, I'll tell you one thing. అశ్లీల చిత్రాలను చూస్తూ 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 నీ మనసును కలుషితపరచుకుంటే నేనొక విషయం చెప్తాను. You won't have a very happy sexual life in marriage whenever you do get married. నీకు పెళ్ళైన తర్వాత, అంటే నీకు పెళ్ళైతే నీకొక సంతోషకరమైన లైంగిక జీవితం ఉండదు. You'll be an addict. నువ్వొక బానిసవైపోతావు. You think a drug addict can get rid of his addiction when he gets married? No. మత్తు పదార్థాలకు బానిసగా ఉండేవాడు పెళ్ళైన తర్వాత దాన్ని విడిచిపెట్టగలడు అనుకుంటారా? You think a person who's out drinking alcohol as a young person will get rid of that when he gets married? No. యవనస్తుడిగా మద్యాన్ని తాగుతూ ఉండేవాడు పెళ్ళైన తర్వాత దాన్ని మానివేయగలడని మీరు అనుకుంటారా? లేదు. And you think you can get rid of your pornography addiction when you get married? The answer is no. మీకు పెళ్ళైన తర్వాత మీరు అశ్లీల చిత్రాలకు బానిసలుగా ఉండకుండా ఉండగలరని మీరు అనుకుంటున్నారా? లేదు. You ask any married person who was a pornography addict when he was young. యవనస్తుడిగా ఉన్నప్పుడు అశ్లీల చిత్రాలకు బానిసగా ఉన్న పెళ్ళైన ఏ వ్యక్తినైనా అడగండి. He's a pornography addict even after marriage. పెళ్ళైన తర్వాత కూడా అతడు అశ్లీల చిత్రాలకు బానిసగానే ఉంటాడు. And many of those marriages end in divorce. ఆ వివాహాల్లో అనేకమైనవి విడాకులతో ముగుస్తాయి. And they have children who see their father watching all this. You get children who produce children who are pornography addicts. వారికి పుట్టే పిల్లలు వాళ్ళ నాన్న ఇటువంటి వాటిని చూస్తారు. వాళ్ళు కూడా అశ్లీల చిత్రాలకు బానిసలైపోతారు. I can only warn you. Even Almighty God can only warn you. నేను మిమ్మును కేవలం హెచ్చరించగలను. సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా కేవలం హెచ్చరించగలడు. God will not stop you from watching pornography. మిమ్మును అశ్లీల చిత్రాలు చూడకుండా దేవుడు ఆపడు. And the proof of that is he does not even stop people from going to hell. దానికి రుజువు ఏంటంటే ఆయన నరకానికి వెళ్తున్న వారిని కూడా ఆపడు. Do you know how many thousands of people died yesterday in the world who went to hell? నిన్నటి దినమున ఈ లోకంలో ఎంతమంది మరణించి నరకానికి వెళ్లారో మీకు తెలుసా? God did not stop any of them. He said, go. దేవుడు వారిలో ఎవరినీ ఆపలేదు. వెళ్ళండి అన్నాడు. I did everything I can to stop you, but మిమ్మును ఆపటానికి నేను చేయగలిగిందంతా చేశాను. I sent my son to die for your sins. You don't want it? Go. మీ పాపాల కొరకు మరణించడానికి నా కుమారుణ్ణి పంపాను. మీకు వద్దా? సరే వెళ్ళండి. And these dirty movies with 3 seconds sex scene or these seductive, provocative dresses and dances that there are in all these movies. కొన్ని అశ్లీల చిత్రాల్లో 3 సెకండ్ల సెక్సు సన్నివేశాలు మాత్రమే ఉంటాయి. ఈ సినిమాల్లో అసభ్యకరమైన సన్నివేశాలు, నాట్యాలు ఉంటాయి. You think they have no effect on your mind? మీ మనసుపైన వాటికి ప్రభావం ఉండదు అనుకుంటున్నారా? They have tremendous effect on your mind. వాటికి మీ మనసుపైన బ్రహ్మాండమైన ప్రభావం ఉంటుంది. Because 20 years later, you will not remember the story in that movie. You'll remember that 5-second sex scene. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత ఆ సినిమా యొక్క కథ మీకు గుర్తుండదు. ఆ 5 సెకండ్ల సెక్స్ సన్నివేశం గుర్తుంటుంది. Believe it or not. మీరు నమ్మండి, నమ్మకపోండి. That shows like a magnet, what latches onto your mind. అయస్కాంతం వలె మీ మనసును ఏది పట్టుకుంటుందో అది చూపిస్తుంది. The pleasures of sin. పాప భోగములు. What are you supposed to do? Fight it. Fight it. అయితే మీరేం చేయాలి? పోరాడండి. There's no way to overcome it. జయించడానికి ఇక వేరే మార్గమే లేదు. Don't think just because you're filled with the Holy Spirit, you have the power. Now use that power. మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే మీకు శక్తి ఉంటుంది. కానీ మీరు ఆ శక్తిని వాడాలి. God's not going to help you to fight it. He's not going to fight it for you. He'll help you to fight it. దేవుడు మీ తరఫున పోరాడడు,
కానీ మీరు పోరాడటానికి సహాయం చేస్తాడు. When the Bible says resist the devil, అపవాదిని ఎదిరించుడి అని బైబిల్ చెప్పినప్పుడు, how can you say, oh Lord, please resist the devil for me? ప్రభువా నా తరఫున అపవాదిని ఎదిరించు అని మీరు ఎలా చెప్పగలరు? The Lord says in James 4:7, you resist the devil. యాకోబు 4:7లో మీరు అపవాదిని ఎదిరించుడి అని ప్రభు చెప్తున్నాడు. Or it says, God will not allow you to be tested beyond your ability, but will with the temptation make a way of escape that you can endure it and overcome it. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగజేయును. If the way of escape is there and you don't take it, what can he do? తప్పించుకోవడానికి మార్గం ఉన్నప్పుడు నువ్వు దాన్ని తీసుకోకపోతే ఆయన ఏం చేయగలడు? So I can only warn you, కాబట్టి నేను మీకు హెచ్చరిక మాత్రం చేయగలను. be careful, because these are days of, like the days of Noah, tremendous amount of sexual evil. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ దినాలు నోవా దినాల వంటివి. ఎంతో ఘోరమైన లైంగిక పాపం ఉంది. I say to you young girls, don't let any boy come and with his nice words seduce you and cheat you and fool you. ఆడపిల్లలైన మీతో ఏం చెప్తున్నానంటే, ఏ అబ్బాయి మంచి మాటలతో మీ వద్దకు వచ్చి మిమ్మును మోసగించకుండా మిమ్మును లొంగ తీసుకోకుండా ఉండేటట్లు చూసుకోండి. And you boys be careful about the girls at your place of work. అబ్బాయిలైన మీరు పనిచేసే స్థలంలో ఉన్న అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి. They are waiting to latch on to somebody to get married to, find security. వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి ఎవరినన్నా బుట్టలో వేసుకోవటానికి వేచి చూస్తున్నారు. Always make sure that you know what the other person is like. The person's really gotten interested in godliness. అవతల వ్యక్తి ఎటువంటి వ్యక్తో తెలుసుకోవటానికి ప్రయత్నించు. వారికి నిజంగా భక్తిలో ఆసక్తి ఉందా? Don't discover that after getting married, that this person really doesn't have an interest in godliness, just fooled me. ఆ వ్యక్తికి నిజంగా దైవభక్తిలో ఆసక్తి లేదని, నిన్ను మోసం చేసిందని పెళ్లైన తర్వాత తెలుసుకోవద్దు. I was a pretty wholehearted Christian even before when I was in the Navy. నేను నావికా దళంలో ఉన్నప్పుడే పూర్ణ హృదయుడైన క్రైస్తవుణ్ణి. But I was so scared when it came to the matter of marriage. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి నేను ఎంత భయపడ్డానంటే, that I said, Lord, I don't know. ప్రభువా నాకు తెలీదు అని చెప్పాను. I'm 26, 27 years old. I'm weak. నా వయసు 27 ఏళ్లు. నేను చాలా బలహీనుణ్ణి. Recognize your weakness. I said to that to the Lord. I said, Lord, I'm weak. I don't know. మీ బలహీనతను గుర్తించండి. నేను ప్రభువుతో ఏం చెప్పానంటే, ప్రభువా నేను బలహీనుణ్ణి, నాకు తెలీదు. I'm not married. I'm single. I don't know whether people have got their eyes on me and they. నాకు పెళ్లి కాలేదు, నేను ఒంటరిగా ఉన్నాను, ప్రజలు నా మీద కన్నేశారేమో నాకు తెలీదు. In a moment of weakness, Lord, I may say yes to some pretty girl. ఒక బలహీన క్షణంలో ప్రభువా నేను ఒక అందమైన అమ్మాయికి అవునని చెప్తానేమో. And that ruined my whole life. అది నా జీవితాన్ని అంతటినీ నాశనం చేస్తుంది. I don't want to do that. నేను అలా చేయాలనుకోవట్లేదు. I said, Lord, I'm weak. I don't know how many times I prayed. I said, Lord, I'm weak. ప్రభువా నేను బలహీనుణ్ణి. ఎన్నిసార్లు ప్రార్థించానో నాకే తెలియదు. ప్రభువా నేను బలహీనుణ్ణి. I don't believe I'm strong. నేను బలవంతుడనని నేను నమ్మను. I'm weak. నేను బలహీనుణ్ణి. And in a moment of weakness, I may say yes to the wrong girl. ఒక బలహీన క్షణంలో నేను తప్పు నిర్ణయం తీసుకుంటానేమో, ఒక అమ్మాయికి అవునని చెప్తానేమో. And end up with a lifetime of suffering and regret and sorrow and a mess and hell on earth. అప్పుడు జీవితకాలం అంతా చింతిస్తాను. జీవితకాలం అంతా శ్రమలు పడుతూ బాధపడుతూ భూమి మీదే నరకాన్ని అనుభవిస్తాను. I don't want that. నాకది వద్దు. So I said, Lord, please, if you see me taking such a stupid decision, and even if I've said yes, ప్రభువా నేనటువంటి మూర్ఖమైన నిర్ణయాన్ని తీసుకోవడం నువ్వు చూస్తే, నేను అవునని చెప్పినా కూడా, even on the wedding day, I actually prayed like this: send an earthquake into the middle of my wedding so that the wedding is broken up, because I'm so scared. నేను నిజంగా ఇలా ప్రార్థించాను, నా పెళ్లి రోజైనా ఒక భూకంపాన్ని పంపించి ఆ పెళ్లి నాపు. నేను అంతగా భయపడ్డాను. And I was a wholehearted Christian and I was scared. నేనొక పూర్ణ హృదయుడైన క్రైస్తవుణ్ణి, అయినా కూడా భయపడ్డాను. I'm surprised at so many young boys and girls who are not half as wholehearted,
who seem to be so careless. నాకున్న ఆసక్తిలో సగం కూడా లేని యవనస్తులు ఎంతో అజాగ్రత్తగా ఉండటం నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. Walk into the lion's den and get eaten up by the lions. I'm surprised. వారు సింహాల గుహలోకి నడిచి వెళ్లి సింహాల చేత భక్షింపబడతారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. It's because you don't see your weakness. You don't realize how weak you are. ఎందుకంటే నువ్వు నీ బలహీనతను చూడవు. నువ్వు ఎంత బలహీనుడివో నువ్వు గ్రహించవు. And be careful also, I want to say, when you very eagerly wanted to marry somebody. ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని బాగా ఆసక్తి కలిగి ఉన్నప్పుడు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. This is the other problem I've seen. ఇది నేను చూచిన మరొక సమస్య. I've seen it happen again and again and again in my life. అది మరలా 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 జరగటం నా జీవితంలో చూశాను. Some boy or girl, usually a girl, they were eagerly wanting to marry someone. ఒక అమ్మాయో అబ్బాయో, సాధారణంగా అమ్మాయే, ఒకరిని పెళ్లి చేసుకోవాలని చాలా ఆసక్తి కలిగి ఉంటారు. And maybe that person even gave you ideas that he'll marry you. ఆ వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకుంటానని తలంపులు కూడా ఇచ్చుండొచ్చు. And he went and married somebody else. అతడు వెళ్లి వేరొకరిని పెళ్లి చేసుకున్నాడు. And you get so disappointed and frustrated, inwardly angry with that person. నువ్వెంతో నిరాశపడతావు, ఎంతో నిరుత్సాహపడతావు, లోపల ఆ వ్యక్తిపై కోపపడతావు. That the next guy who comes to you, he may be a stupid idiot, but he comes to you and says, "Oh, you're so sweet, you're so divine, and I've also suffered like you marry him." ఆ తర్వాత వచ్చే వ్యక్తి ఎంత మూర్ఖుడైనా అవివేకైనా నీ యొద్దకు వచ్చి, నువ్వు ఎంత మంచిదానవు, ఎంత అందగత్తెవు, నేను కూడా నీలాగానే శ్రమను అనుభవించాను అన్నప్పుడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావు. And spend your lifetime in regret. నీ జీవితాంతం పశ్చాత్తాపడుతూ సమయాన్ని గడుపుతావు. That's what I call marrying on the rebound. దాన్నే నేను గత్యంతరం లేక పెళ్లి చేసుకోవటం అంటాను. On the rebound, because you threw the ball at the wall, it didn't work, it came back. And then I marry the first person who comes your way. ఎందుకంటే మీరు చేసుకోవాలనుకున్న పెళ్లి చేసుకోలేకపోయారు, ఇక గత్యంతరం లేక ఈ పెళ్లి చేసుకున్నారు. I've seen that happen again and again and again. That's why I tell people. అలా జరగటం నేను మరలా 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 చూచాను. అందుకనే నేను ప్రజలతో ఏం చెప్తానంటే, listen, if you had a disappointment with someone you long to get married to. వినండి, మీరు ఎంతగానో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి విషయంలో మీరు నిరాశకు గురైతే, and the person married somebody else, you should not even think about marriage for a few months. ఆ వ్యక్తి మరొకరిని వివాహం చేసుకుంటే మీరు పెళ్లి గురించి కొద్ది నెలల పాటు ఆలోచించను కూడా ఆలోచించకూడదు. Because you're in danger. ఎందుకంటే మీరు ప్రమాదంలో ఉన్నారు. Of latching on to the very next person who comes, and that person may తర్వాత వచ్చిన వ్యక్తిని గట్టిగా పట్టుకునే ప్రమాదంలో ఉన్నారు. Be 100 times worse than every other person you considered. ఆ వ్యక్తి మీరు ఇప్పటి వరకు చూసిన వారందరికంటే 100 రెట్లు ఘోరంగా ఉండొచ్చు. Completely unsuitable for you. నీకు అస్సలు తగినవాడు కాకపోవచ్చు. See, it's not enough that you marry a believer. చూడండి, మీరు విశ్వాసిని పెళ్లి చేసుకుంటే సరిపోదు. You marry someone who's at your level. మీ స్థాయిలో ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలి. Doesn't have to be highly spiritual, but at your level, who's got the same goals and desires. అంటే ఎంతో ఆత్మానుసారులు కాకపోవచ్చు, కానీ మీ స్థాయిలో ఉండి మీకున్న ధ్యేయాలే ఆశయాలే ఉండాలి. And there's nothing wrong in considering, it says don't be unequally yoked. అటువంటి వారి కొరకు చూడటంలో తప్పేమీ లేదు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అని చెప్పబడింది. That means, first of all, we don't make sure that the yoke is equal spiritually. అంటే మొట్టమొదటిగా కాడి ఆత్మ సంబంధంగా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. Is the person born again, got the same desires, want to live for the Lord like me? ఆ వ్యక్తి తిరిగి జన్మించాడా, నాకున్న కోరికలే కలిగి ఉన్నాడా, ప్రభు కొరకు జీవించాలనుకుంటున్నాడా? And not only spiritual, man is spirit, soul and body. ఆత్మ సంబంధంగానే కాదు, మనిషి ఆత్మ, ప్రాణము, శరీరమయ్యున్నాడు. So see if there's some equality in intellectually, emotionally, economically, socially. Is there equality? కాబట్టి మానసికంగా, ఉద్రేకపూర్వకంగా, సామాజికంగా, ఆర్థికంగా సమానత్వం ఉందో లేదో చూడండి. Just like we look for age equality. You don't marry somebody 25 years older than you or 25 years younger than you. ఏ విధంగానైతే మనం వయసులో కూడా సమానత్వాన్ని చూస్తామో, మీరు మీకంటే 25 ఏళ్ల పెద్దవాళ్ళని గాని 25 ఏళ్ల చిన్నవాళ్ళని గాని పెళ్లి చేసుకోరు. We look for equality.
మీరు సమానత్వం కొరకు చూస్తారు. In many areas, so equality spiritually first of all, and then అనేక విషయాల్లో సమానత్వం ఉండాలి. మొట్టమొదటిగా ఆత్మీయంగా సమానత్వం ఉండాలి. socially, educationally, economically, and physically. సామాజికంగా, విద్యలో, ఆర్థికంగా, శారీరకంగా కూడా. I ask a boy when he's considering a girl, are you attracted to her? ఒక అమ్మాయి విషయంలో ఒక అబ్బాయిని ఏమడుగుతానంటే, నీకు ఆమె పట్ల ఆకర్షణ ఉందా? You may think that's a worldly question. It's not. అది లోక సంబంధమైన ప్రశ్నని నువ్వు అనుకోవచ్చు, కానీ కాదు. By attracted, I don't mean just physically. ఆకర్షణ అంటే కేవలం శరీర సంబంధమైన ఆకర్షణ కాదు. Are you attracted physically also, but not only physically? శారీరకంగా, కానీ శారీరకంగా మాత్రమే కాదు. Something like, if I were to use percentage, 50, 30, 20. దాన్ని ఇలా చెప్పొచ్చు, 50%, 30%, 20%. 50% spiritual, 50% ఆత్మ సంబంధంగా, 30% mind, economic, social, cultural similarity. 30% మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతి విషయంలో, and 20% physical. 20% శారీరకంగా. That's also important. అది కూడా ముఖ్యమే. So, you put all the thing is the worldly people only go for money and looks. విషయం ఏంటంటే లోకస్తులు కేవలం డబ్బు కొరకు, అందచందాల కొరకు చూస్తారు. But we say 50% is this person spiritually minded. మనం ఏం చెప్తామంటే 50% ఈ వ్యక్తి ఆత్మ సంబంధమైన మనసు గలవాడా. But not only that, there's another 50% we have to consider. కానీ అంతేకాదు, మనం చూడవలసిన ఇంకో 50% ఉంది. Socially, economically, culturally, 30%. సామాజికంగా, ఆర్థికంగా, సంస్కృతి విషయంలో 30%. And then 20% physical. ఆ తర్వాత 20% శారీరకంగా. Are you attracted? You're going to see that girl's face every day for the rest of your life. నువ్వు ఆకర్షింపబడుతున్నావా? నువ్వు ఆ అమ్మాయి ముఖాన్ని ప్రతిరోజు నీ జీవితకాలమంతా చూస్తావు. And you got to be attracted. కాబట్టి నువ్వు ఆకర్షింపబడాలి. And to girls I say this. అమ్మాయిలకి ఏం చెప్తానంటే, can you look up to this man to be your leader for the rest of your life? నీ జీవితకాలమంతా ఈ వ్యక్తిని నీ నాయకుడిగా అంగీకరించగలవా? He doesn't have to be a mighty spiritual man of God or anything, but can you look up to him as someone who can be your leader? అతడు ఒక గొప్ప దైవజనుడు కాకపోవచ్చు, కానీ నీ నాయకుడిగా నువ్వు అంగీకరించగలవా? Not, well, the Bible says I've got to submit to my husband, so I submit. అంతేకాని బైబిల్లో నీ భర్తకు లోబడాలనుంది కాబట్టి లోబడతాను అని చెప్పడం కాదు. It's like the man who was asked by a marriage counselor who were having difficulty in their marriage. అది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి వివాహ బంధంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు ఒక అతన్ని సలహా అడిగినప్పుడు అతడు ఈ ప్రశ్న వేశాడు. Do you love your wife? He says, yes. The Bible says, love your enemies. I love my wife with all my heart. నీ భార్యను ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నాను. నీ శత్రువుని ప్రేమించమని బైబిల్ చెప్తుంది. కాబట్టి నా హృదయం అంతటితో నా భార్యను ప్రేమిస్తున్నాను. What type of love is that? అది ఎటువంటి ప్రేమ? You know, I don't respect this man at all, but the Bible says, submit to your husband. Okay, I submit. నేను ఈ వ్యక్తిని అస్సలు గౌరవించను, కానీ నీ భర్తకు లోబడమని బైబిల్ చెప్తుంది కాబట్టి లోబడతాను. It's not a very happy marriage. అదొక సంతోషకరమైన వివాహం కాదు. You can't do it if you're already married, but you can think about it before you get married. పెళ్ళైన తర్వాత మీరు ఏం చేయలేరు, గాని పెళ్లికి ముందు వీటి గురించి ఆలోచించవచ్చు. Can I look up to this man? ఈ వ్యక్తిని నేను గౌరవించగలనా? Think about that. దాని గురించి ఆలోచించండి. As I said, he doesn't have to be a mighty man of God. నేను చెప్పినట్టు అతడు ఒక గొప్ప దైవజనుడు కానక్కర్లేదు. But someone you can say, hey, I'd like to go along with this person walking with Jesus. కానీ అతన్ని చూచినప్పుడు, నేను ఈ వ్యక్తితో వెళ్లాలనుకుంటున్నాను, ఈ వ్యక్తితో పాటు యేసుతో నడవాలనుకుంటున్నాను అని మీరు చెప్పగలగాలి. And you must trust that God will lead you to the right person. దేవుడు మిమ్మును సరైన వ్యక్తి యొద్దకు నడిపిస్తాడని మీరు నమ్మాలి. He can bring somebody from the other end of the world to marry you. నిన్ను పెళ్లి చేసుకోవటానికి ప్రపంచంలో మరో మూల నుండి నీకు ఎవరినైనా తీసుకురాగలడు. Despite all the, you may think I've got a lot of handicaps. నాకెన్నో వైకల్యాలున్నాయని నువ్వు అనుకోవచ్చు. It doesn't matter. కానీ అవి ఏమీ తేడా చేయవు. God can bring the right person to you. దేవుడు సరైన వ్యక్తినే నీ యొద్దకు తీసుకురాగలడు. And if it is the right person, all your life, anybody else you meet, you never wish that you married anybody else. అది సరైన వ్యక్తి అయితే మీ జీవితాంతము మీరు ఎవరిని కలుసుకున్నా
ఇంకెవరినైనా వివాహం చేసుకునుంటే బాగుండేది అనుకోరు. You know, God can lead you like that. మీకు తెలుసా, దేవుడు మిమ్మల్ని అలా నడిపించగలడు. And I wish that for all of you. మీ అందరి విషయంలో అదే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. I'll tell you honestly before God. దేవుని ఎదుట మీతో యథార్థంగా చెప్తున్నాను. I've been married 44 years. నాకు పెళ్ళై 44 సంవత్సరాలయ్యింది. I can stand before God and say, దేవుని ఎదుట నిలబడి నేనేం చెప్పగలనంటే, I've seen thousands of women. I never wanted to marry anybody other than the one I married. నేను వేల కొలది స్త్రీలను చూచాను, కానీ నేను పెళ్లి చేసుకున్న స్త్రీ కంటే ఇంకెవర్నీ చేసుకోవాలని నేను అనుకోలేదు. I never found anyone more suited for me than Annie. యానీ కంటే నాకు తగిన స్త్రీని నేను ఇప్పటి వరకు చూడలేదు. Who chose her? God chose her for me. ఆమెను ఎవరు ఏర్పరిచారు? దేవుడే ఏర్పరిచాడు. And God will choose the right person for you. దేవుడు నీ విషయంలో కూడా సరైన వ్యక్తినే ఏర్పరుస్తాడు. If you love him, if you have the rule of God upon your life, నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, నీ జీవితంలో ఆయన పరిపాలన ఉంటే, you're desperate that you don't want to make a mistake, ఈ విషయంలో తప్పు చేయకూడదని ఎంతో ఆసక్తి కలిగి ఉంటే, God will lead you and guide you at the right time. దేవుడు నిన్ను సరైన సమయంలో నడిపిస్తాడు. It's very important. ఇది చాలా ముఖ్యమైన విషయం. Because you can live a very happy life. ఎందుకంటే నీవు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని జీవించవచ్చు. Maybe I have not watched all the movies you guys have watched and seen all those interesting stories and all those action things like Mission Impossible and all that type of stuff. బహుశా నేను మీలాగా ఆ ఆసక్తికరమైన సినిమాలను, మిషన్ ఇంపాసిబుల్ వంటి యాక్షన్ సినిమాలను చూడకపోయి ఉండొచ్చు. But I've had a very happy life, even though I didn't see all that stuff. అవన్నీ నేను చూడకపోయినా నేను ఎంతో సంతోషకరమైన జీవితాన్ని జీవించాను. I'll tell you, I've had a happy life. నాకు సంతోషకరమైన జీవితం ఉందని నేను మీతో చెప్పగలను. What did I lose by not seeing all those fantastic action movies, thrill you for a while, etc., etc.? మిమ్మును ఎంతగానో పులకరింపజేసే ఆ యాక్షన్ సినిమాలను చూడకపోవడం వల్ల నేను పోగొట్టుకున్నదేంటి? Think of it long term. Think of it long term. దీర్ఘకాలం గురించి ఆలోచించండి. భవిష్యత్తు గురించి ఆలోచించండి. Think of everything. Is this just a temporary pleasure? Am I losing something else? అన్నిటి గురించి ఈ విధంగా ఆలోచించండి. ఇది తాత్కాలికమైన భోగమా? దీనివల్ల నేను దేన్నైనా పోగొట్టుకుంటున్నానా? Am I saying to God, Lord, I have 3 hours to watch this useless movie, but please forgive me if I spend only 2 minutes reading your word? నేను ప్రభువుతో, ప్రభువా, నాకు ఈ పనికిరాని సినిమా చూడటానికి 3 గంటల సమయం ఉంది, కానీ నీ వాక్యాన్ని చదవటానికి నాకు 2 నిమిషాలే ఉంటే దయచేసి నన్ను క్షమించు అని చెప్తున్నావా? I think I'd have been ashamed of myself in my younger days if I said to God, I have time, I have 3 hours to watch some useless movie, but I have only 5 minutes to read your word. నా యవ్వన కాలంలో నేను ప్రభువుతో, ప్రభువా, నాకు సమయం ఉంది, ఈ పనికిరాని సినిమా చూడటానికి 3 గంటల సమయం ఉంది, కానీ నీ వాక్యం చదవటానికి 5 నిమిషాలే ఉంది అని చెప్పుంటే నన్ను బట్టి నేను సిగ్గుపడి ఉండేవాణ్ణి. You think you're a Christian? నువ్వు క్రైస్తవుడు అని నువ్వు అనుకుంటున్నావా? It's like you're telling your wife, if you're married, listen, I want to spend 3 hours with this other woman, but I'll come and spend 5 minutes with you. అది ఎలా ఉంటుందంటే, నీకు పెళ్ళైన తర్వాత నీ భార్యతో, విను, నేను ఈ స్త్రీతో 3 గంటల సమయం గడుపుతాను, తర్వాత వచ్చి నీతో 5 నిమిషాలు గడుపుతాను అని చెప్పినట్లుంటుంది. What sort of marriage will that be? అది ఎటువంటి వివాహ బంధము? The world and God are poles apart. లోకము, దేవుడు ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు వంటివి. Just make sure you make the best of your life. You have only one life. Christ is coming soon. నీ జీవితాన్ని శ్రేష్టమైన దానిగా జీవించేటట్లు చూసుకో. నీకు ఉన్నది ఒకే ఒక జీవితము. క్రీస్తు త్వరలో రానయ్యున్నాడు. Make sure you live for God and be wise. మీ జీవితాన్ని దేవుని కొరకు జీవించేటట్లు చూసుకోండి. Boys and girls, young men and women, be wise. అబ్బాయిలు, అమ్మాయిలు, యవన స్త్రీలు, యవన పురుషులు, జ్ఞానము కలిగి ఉండండి. Trust God to give you the right person at the right time. సరైన సమయంలో సరైన వ్యక్తినిస్తాడని దేవుణ్ణి నమ్మండి. Don't try and go and grab somebody. వెళ్లి ఎవరినైనా చేజిక్కించుకోవటానికి ప్రయత్నించకండి. I better grab her, grab him before somebody else gets him or grabs him. వేరెవరైనా చేజిక్కించుకునే ముందు నేను చేజిక్కించుకోవటం మంచిది అనుకోకండి. I tell people, if you honor God, you can be sure of one thing. నేను ప్రజలతో ఏం చెప్తానంటే, మీరు దేవుణ్ణి గౌరవిస్తే మీరు ఒక్క విషయాన్ని ఖచ్చితంగా నమ్మొచ్చు. I believed this when I was young. I was 26 years old. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు 26 ఏళ్ల వయసులో నేనిది నమ్మాను. I had many disqualifications. నాకు ఎన్నో అనర్హతలున్నాయి.
I had given up my job in the Navy. నావికాదళంలో నా ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాను. I was earning a huge salary in the Navy. నావికాదళంలో పెద్ద జీతాన్ని సంపాదిస్తూ ఉండేవాణ్ణి. And I gave up my job. నేను నా ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను. And there were many proposals when I was in the Navy. నేను నావికాదళంలో ఉన్నప్పుడు ఎన్నో సంబంధాలు వచ్చాయి. But I rejected all of them because I said, I don't know whether they are marrying my job or me. కానీ వాటన్నిటికీ వద్దని చెప్పాను. ఎందుకంటే వారు నన్ను పెళ్లి చేసుకుంటున్నారో నా ఉద్యోగాన్ని పెళ్లి చేసుకుంటున్నారో నాకు తెలియదు. So I don't want somebody who's marrying my job. నా ఉద్యోగాన్ని పెళ్లి చేసుకునేవారు నాకు అక్కర్లేదు. So I resigned. I gave away all my money. I had nothing. కాబట్టి నేను రాజీనామా చేశాను. నా డబ్బులంతా ఇచ్చేశాను. నా దగ్గర ఏమీ లేవు. My biggest disqualification was I had no income. నా అతిపెద్ద అనర్హత ఏంటంటే నాకు రాబడి లేదు. I was working among villagers and students who have hardly any. నేను విద్యార్థుల మధ్య పల్లెటూర్లలో పనిచేసేవాడిని. వాళ్ల యొద్ద అంత డబ్బు ఉండదు. Even if they wanted to give me a gift, it would be a small amount, 10 rupees. వారు నాకేదైనా కానుక ఇవ్వాలనుకున్నా అది చాలా చిన్న మొత్తము, 10 రూపాయలు. So that was a big handicap. కాబట్టి అదొక పెద్ద అనర్హత. Second, I was bald. రెండవదిగా నాకు బట్టతల. You know how big handicap that can be for a young man? ఒక యవనస్తుడికి అది ఎంత పెద్ద అనర్హతో మీకు తెలుసా? If you don't believe me, shave your head sometime and see what you look like. మీరు నమ్మకపోతే మీరు గుండు చేసుకుని ఎలా ఉంటారో చూడండి. No, don't do it, but I'm just saying. లేదు, అలా చెయ్యొద్దు, నేను చెప్తున్నాను అంతే. Put a cap on your head and see what you look like. మీ తలపైన టోపీ పెట్టుకుని ఎలా ఉంటారో చూడండి. It is a handicap. అదొక పెద్ద అనర్హత. You know, the average girl is not attracted to a bald fellow. ఒక సాధారణమైన అమ్మాయి బట్టతల ఉన్న వ్యక్తికి ఆకర్షించబడదు. And I say, Lord, that's fine. నేను ప్రభువుతో పర్వాలేదు ప్రభువా అని చెప్పాను. That's good. Somebody will be attracting me only if I've got some spiritual values. అది మంచిదే, ఎందుకంటే నా ఆత్మీయ విలువలను బట్టి నాకు ఆకర్షింపబడతారు. I don't want somebody to be drawn to me by my face or my money. నాకున్న డబ్బుని బట్టో అందాన్ని బట్టో ఎవరూ నాకు ఆకర్షించబడాలని నేను కోరుకోవడం లేదు. What is there that God cannot do? God's given me such a happy marriage, such wonderful children. I'm so thankful. దేవుడు చేయలేంది ఏదైనా ఉందా? దేవుడు నాకు ఎంతో సంతోషకరమైన వివాహ జీవితాన్నిచ్చాడు, ఎంతో మంచి బిడ్డలనిచ్చాడు. నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. Honor God. He will honor you. దేవుణ్ణి గణపరచండి, అప్పుడు ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. Don't go for the temporary passing pleasures that the devil offers you, which will just satisfy you for a short while. తాత్కాలికమైన పాప భోగాల కొరకు చూడొద్దు. అపవాది మీకు వాటిని ఇవ్వటానికి చూస్తాడు గాని అవి మీకు తాత్కాలికంగానే సంతోషాన్నిస్తాయి. Think of when the devil told Eve, eat of this. అపవాది హవ్వతో దీన్ని తిను అని చెప్పిన విషయాన్ని గురించి ఆలోచించండి. It will give you pleasure. See, your mouth is watering. It's so tasty. అది నీకు భోగాన్నిస్తుంది. చూడు, నీ నోరు ఊరుతుంది, అది ఎంతో రుచికరమైంది అని చెప్పాడు. I know God said no, but just take a little taste of it. దేవుడు వద్దని చెప్పాడని నాకు తెలుసు, కానీ కొంచెమే రుచి చూడు. And supposing the devil also said, I'll tell you what will happen from it. నీకేం జరుగుద్దో నేను చెప్తాను అని అపవాది చెప్పాడనుకోండి. You'll be kicked out of the Garden of Eden. నువ్వు ఏదేను వనం నుండి తరిమివేయబడతావు. You and your wife, you and your husband will be fighting for the next 920 years. నువ్వు నీ భర్త తర్వాత 920 సంవత్సరాల పాటు పోట్లాడుకుంటూ ఉంటారు. They lived that long those days. ఆ రోజుల్లో వాళ్ళు అంతకాలం జీవించేవాళ్లు. And your first son will be a murderer. నీ మొదటి కుమారుడు నరహంతకుడైపోతాడు. And all your descendants will be fighting, quarreling. నీ సంతానంలో ఉన్నవారంతా కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. There'll be wars and sicknesses, and you'll get syphilis and AIDS and all your children and all types of things. యుద్ధాలుంటాయి, వ్యాధులుంటాయి, రోగాలుంటాయి, అన్ని రకాలైన ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధులుంటాయి. Now eat it. ఇప్పుడు దాన్ని తిను. You think she'd have eaten it? No. ఆమె తినుండేదా? లేదు. The devil hid the long-term results that is going to come from that eating and fooled her. అపవాది దాన్ని తినడం ద్వారా శాశ్వతంగా వచ్చే ఫలితాలను ఆమె నుండి దాచిపెట్టి ఆమెను మోసం చేశాడు. I want to tell all of you, నేను మీ అందరితో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, when you're drawn to something which you feel in your conscience is wrong, మీ మనస్సాక్షి మీతో తప్పని చెప్పేదానికి మీరు ఆకర్షించబడినప్పుడు, God's not allowing you to get that friendly with that boy or that girl. ఆ అబ్బాయితోనో అమ్మాయితోనో నువ్వు స్నేహంగా ఉండటానికి దేవుడు నిన్ను అనుమతించకపోతే, and you're not going to reply to those SMSs that boy sends you.
ఆ అబ్బాయి పంపించే ఎస్ఎంఎస్లకు నువ్వు జవాబివ్వవు. Even though you like to keep in touch with that person who's shown some interest. నీ కొరకు ఆసక్తి చూపించిన ఆ వ్యక్తితో నువ్వు సంబంధం పెట్టుకోవాలని ఉన్నా కూడా You say, no, the long-term result of this will be bad. నువ్వు లేదు, దీని శాశ్వత ఫలితం మంచిది కాదు అంటావు. That's a wise girl. That's a wise boy. అది ఒక జ్ఞానము గల యువతి, ఒక జ్ఞానము గల యువకుడు. Because I could tell you numerous stories of people who messed up their life. ఎందుకంటే తమ జీవితాలను పాడు చేసుకున్న వారి గురించి నేను అనేక కథలను చెప్పగలను. So be very careful. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. And don't respond to things which can cause problems to you later on. మీకు తర్వాత సమస్యలను తెచ్చిపెట్టే వాటికి మీరు స్పందించకండి. And very often, as I said, it's not just wanting acceptance, loneliness. నేను చెప్పినట్లు చాలాసార్లు అంగీకారం పొందాలని కోరుకోవటం మాత్రమే కాదు, ఒంటరితనం కూడా ఉంటుంది. Many young boys and girls are lonely. అనేక మంది యువతీ యువకులు ఒంటరితనంతో ఉంటారు. And they don't have enough fellowship with their own parents at home. ఇంటికాడ వారి తల్లిదండ్రులతో వారు తగిన సహవాసం కలిగి ఉండరు. They don't have enough fellowship with other people of their own sex. They are lonely. అబ్బాయిలు అబ్బాయిలతోనూ అమ్మాయిలు అమ్మాయిలతోనూ తగినంత సహవాసం కలిగి ఉండరు. కాబట్టి వారు ఒంటరిగా ఉంటారు. And those are the ones whom the devil exploits by sending some boy or girl to you. అటువంటి వారిని అపవాది ఒక అబ్బాయినో అమ్మాయినో పంపించడం ద్వారా లొంగ తీసుకుంటాడు. And you're feeling all this lonely. మీరు ఎంతో ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్నప్పుడు ఇది జరుగుతుంది. I want to encourage you, even if your parents are unconverted, be friends with them. మీ తల్లిదండ్రులకు రక్షణ లేకపోయినా వారితో స్నేహంగా ఉండమని మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. Be friends with them so that you don't feel lonely, especially girls. మీరు ఒంటరిగా ఉండకుండానట్లు వారితో స్నేహంగా ఉండండి, ప్రత్యేకంగా అమ్మాయిలు. Get close to your parents. మీ తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉండండి. If you can't get close to your parents, get close to some godly sister your age, older than you, who can help you. మీ తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉండలేకపోతే మీకంటే వయసులో పెద్దదైన ఒక సహోదరితో మీరు సహవాసం కలిగి ఉండండి. ఆమె మీకు సహాయం చేయగలదు. It's very lonely people are targets for Satan. ఒంటరిగా ఉన్నవాళ్లు సాతానుకు ఒక లక్ష్యంగా ఉంటారు. Don't let loneliness overwhelm you. Seek for some fellowship. ఒంటరితనం మిమ్మును అధిగమించడానికి అనుమతించకండి. కొంచెం సహవాసం కొరకు వెదకండి. You can find it even among godly sisters. You're lucky to be in CFC. భక్తిపరులైన సహోదరుల మధ్య కూడా మీరు దాన్ని పొందొచ్చు. మీరు సిఎఫ్సిలో ఉండటం చాలా అదృష్టకరమైన విషయం. So these are just a few warnings that can protect you in the days to come. రాబోయే రోజుల్లో మిమ్మల్ని కాపాడగల కొన్ని హెచ్చరికలు ఇవి. May God protect you all. Let's pray. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. You know, some of you need to take a few decisions right now while our heads are bowed in prayer. ప్రార్థనకు మన తలలు వంచి ఉండగా మీలో కొందరు ఇప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. First of all, ask God to forgive you. మొట్టమొదటిగా మిమ్మల్ని క్షమించమని దేవుణ్ణి అడగండి. The things that you heard today that you did wrong in the past. మీరు గతంలో చేసిన తప్పులు గూర్చి మీరు ఇవాళ వినుంటారు. And say, Lord, I made a lot of mistakes. I was foolish. ప్రభువా, నేను ఎన్నో తప్పులు చేశాను, నేను మూర్ఖంగా ప్రవర్తించాను అని చెప్పండి. But please forgive me. Thank God I've not made a serious blunder so far. దయచేసి నన్ను క్షమించు. నేను ఇప్పటి వరకు ఏ తీవ్రమైన తప్పు చేయనందుకు దేవునికి వందనాలు. But Lord, thank you for the little warnings. కానీ ప్రభువా, ఈ చిన్న చిన్న హెచ్చరికల కొరకు వందనాలు. And I want to ask you to forgive me. నన్ను క్షమించమని నిన్ను అడగాలనుకుంటున్నాను. I want you to cleanse me from my sins. నా పాపాల నుండి నన్ను శుద్ధునిగా చేయుము. And not only forgive, I want to turn from my sins, Lord. క్షమాపణే కాదు, నా పాపాల నుండి తిరిగిపోవాలనుకుంటున్నాను. I want you to give me the power of your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నాకిమ్మని కోరుకుంటున్నాను. To find my pleasure in Jesus. To find happiness in Jesus. నా సంతోషాన్ని యేసులో పొందాలనుకుంటున్నాను. నా ఆనందాన్ని క్రీస్తులో పొందాలనుకుంటున్నాను. I want to be honest with you, Lord, about my struggles and my failure. ప్రభువా, నాకున్న తప్పుల గురించి, నాకున్న బలహీనతల గురించి నీతో యథార్థంగా ఉండాలనుకుంటున్నాను. Please help me to be willing to say no to my friends. నా స్నేహితులకు వద్దు అని చెప్పడానికి ఇష్టపడేటట్లు నాకు సహాయం చేయి. Even to be unpopular with them so that I can honor you. నిన్ను గణపరచగలిగినట్లు, వారి ఆమోదాన్ని పోగొట్టుకోవటానికి కూడా సిద్ధపడగలిగి ఉండినట్లు నాకు సహాయం చేయి. Help me, Lord. ప్రభువా, నాకు సహాయం చేయి. I believe God will help you mightily. ప్రభువు మీకు గొప్పగా సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను.
Lord, I thank you for these lovely young people. ప్రభువా, ఈ యవ్వనస్తులందరిని బట్టి నీకు వందనాలు చెప్తున్నాను. There's such tremendous potential in this room for God. ఈ గదిలో దేవుని కొరకు ఎంతో గొప్ప సామర్థ్యం ఉంది. And the devil knows that too. అపవాదికి కూడా ఈ విషయం తెలుసు. And I know he's gunning for a lot of them. వీళ్ళందరి కొరకు ఎక్కువ పెడుతున్నాడని నాకు తెలుసు. To make them hypocrites, pretenders. వారిని వేషధారులుగా చేయటానికి, నటించేవారిగా చేయడానికి, To be fooled by the passing pleasures of sin. అల్పకాల పాప భోగాల చేత మోసగించబడటానికి. I pray that you'll protect them. వారిని కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నాను. Especially from cunning men. ప్రత్యేకంగా మోసగాళ్లైన పురుషుల నుండి. Protect these girls from cunning men. ఈ అమ్మాయిలను మోసగాళ్లైన పురుషుల నుండి కాపాడు. And protect these young brothers from flirtatious girls. సరసాలాడే అమ్మాయిల నుండి ఈ యవ్వన సహోదరులను కాపాడుము. Lord, protect their minds from being polluted by the filth of movies and dirty TV programs. ప్రభువా, అసభ్యకరమైన సినిమాల నుండి, టీవీ కార్యక్రమాల నుండి ఈ యవ్వనస్తుల మనసులను కాపాడుము. Lord, please give them wisdom that they don't destroy their whole future for a few moments of pleasure. కొద్ది క్షణాల ఆనందం కోసం వారి భవిష్యత్తు నాశనం చేసుకుండా ఉండునట్లు వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయుము. Help them to be wise and not like the animals. జంతువుల వలె కాకుండా జ్ఞానం కలిగి ఉండటానికి సహాయం చేయము. Thank you. In Jesus' name, Amen. నీకు వందనాలు. యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్.